హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఒక షాంపూ ట్రై చేశానండి హోమ్ రెమెడీగా. దీనికోసం ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా కొంచెం మరిగాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ టీ పొడి వేసానండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. మీకు నచ్చిన బ్రాండ్ యూజ్ చేసుకోవచ్చు. బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. తర్వాత 3/4 మెంతులు ఒక 3/4 మెంతులు తీసుకోవాలండి. బాగా మరగనిచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అవి బాగా కొంచెం మరిగాక స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకొని ఒక 1.5 అవర్ 2 అవర్ కానీ బాగా కొంచెం కూల్ అయ్యిందాక పక్కన పెట్టేసుకోవాలండి. బాగా చల్లబడనివ్వాలి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ జుట్టు నల్లగా అవ్వడానికి కానీ చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ట్రై చేశాను. మా పాపకి డాండ్రఫ్ ఎక్కువగా ఉందని చెప్పేసి నేనైతే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ తీసుకున్నానండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. మీకు నచ్చిన షాంపూని మీరు యూజ్ చేసుకోవచ్చు. 2 షాంపూలు తీసుకొని యూజ్ చేసుకోవాలండి. ఇదైతే ఎప్పుడైతే మనం హెడ్ బాత్ చేస్తామో దానికి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఎప్పటికెప్పుడే ఫ్రెష్గా చేసుకోవడం వల్ల రిజల్ట్ చాలా బాగుంటుంది. దీన్ని చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేసుకోకూడదండి. మనం ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో దానికి ముందు ప్రిపేర్ చేసుకోవడం వల్ల రిజల్ట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మా పాపకి చెప్పాను కదండి, డాండ్రఫ్ బాగుంది. డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది. అందుకని చెప్పేసి నేను హెడ్ అండ్ షోల్డర్ షాంపూ తీసుకొని యూజ్ చేశాను మా పాప కోసం. ఇది చాలా బాగా వర్క్ అయిందండి. చూడండి, ఇది దాంట్లో చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ మసాజ్ అనేది చేయాలండి. ఆ షాంపూని వేసేసి దాన్ని కొంచెం మసాజ్ లాగా మనం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. నేనైతే 5 మినిట్స్ కొంచెం మసాజ్ చేసి అలా పెట్టేసి హెడ్ బాత్ చేశానండి. చాలా బాగా అనిపించింది. మా పాపకి పాపం చాలా డాండ్రఫ్ ఉంది. నేనైతే కొంచెం మసాజ్ లాగా చేసేసాను. 5 మినిట్స్ చేసేసి హెడ్ బాత్ చేశాను. చూడండి అండి, హెయిర్ ఫాల్కే కాదు డాండ్రఫ్కి, జుట్టు నల్లగా మెంతులు టీ పొడి ఉండడం వల్ల ఇది చాలా బాగా చేస్తుంది. చూడండి, డాండ్రఫ్ చాలా వాటికి చూడండి, డాండ్రఫ్ అయితే చాలా వాటికి క్యూర్ అయ్యింది. ఇదిగా ఈ టిప్ నచ్చితే మీరు కూడా యూజ్ చేయండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.